ప్రభుత్వంపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై భారం పెరిగిందని, ఇచ్చిన హామీల అమలులో కూటమి విఫలమైందని ఆరోపించారు. సంపద సృష్టి పేరుతో ప్రజలపై అదనపు భారాలు మోపుతున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. ఆక్వా రైతులు, సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో కొద్దిగా నిబద్ధత అనేటువంటిది ఉండాలి. ఆ నిబద్ధత అనేటువంటి పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తే ఈ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అడుగుతున్నాం అంటే, పెట్రోల్ డీజిల్ పెంచడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి విషయం కానీ రాష్ట్ర ప్రభుత్వం కాదు. కానీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోసుకుంటూ 3 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ₹1 కూడా పెంచకుండా తగ్గిస్తామని చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తుపెట్టుకోమనేటువంటిది ఈ సందర్భంగా మరి వారికి తెలియపరుస్తూ ఇప్పుడు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ట్యాక్సెస్ ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ట్యాక్స్ వేస్తుందని చెప్పేసి ప్రజల మీద